వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, వెజిటబుల్ థెరపీని చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ, అంటే చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చాలా సమస్యల్ని అట్లా సాల్వ్ చేస్తున్నారు కదా. అంటే వెజిటబుల్కి అంత పవర్ ఉంది నిజంగా. అయితే అది ఎలా తీసుకోవాలి అనే పద్ధతి కూడా ఉంది కదా. మందుని ఎలా తీసుకోవాలో మందులోనే తీసుకోవాలి కదా. తీసుకునే పద్ధతిని కూడా చక్కగా చెప్తూ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మీ ప్రీచింగ్స్ అన్నీ కూడా. అయితే జూలై మాసం వచ్చేస్తుంది కాబట్టి జూలై మాసానికి సంబంధించిన వెజిటబుల్ ఏది కనుక విరివిగా తీసుకుంటే ఎటువంటి సమస్యల్ని మనం అధిగమించవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా జలుబులు, దగ్గులు, జ్వరాలు, భయం వేసేస్తుంది. భగభగ మండే సూర్యుడే ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. చోట్ల గారితే అవసరం, నీళ్లు తాగేస్తాం, అన్ని రోగాలు కదా. ఆయన ప్రతాపం తగ్గించాడో లోపల ప్రతాపం మొదలవుతుంది, అంటే వైరస్ ప్రతాపం మొదలవుతుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిని అడ్డుకట్ట వేసే వెజిటబుల్ ఏది? అదే, ప్రకృతి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియను మనకి ఇచ్చిందమ్మా. కళ్ళు మూసుకుని వెలుతురులో లైట్ వేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఉంటుంది. పట్టపగలు కళ్ళు మూసుకుని గదిలో చీకటిగా ఉంది అని లైట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంటుంది. తెరవాల్సింది కళ్ళు తెరిస్తే అయిపోద్ది, స్విచ్ బోర్డ్ అక్కర్లా. అది లేక, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, జనం అందరూ కూడా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనే మాయలో ఉన్నారు. ప్రోటీన్ పిచ్చి ఉందంటారా? విపరీతమైనటువంటి ప్రోటీన్ పిచ్చి. నిన్న నాకు బాగా కావలసిన మిత్రుడు, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో పెట్టారు. ఏదో చెప్తే చిన్న చిన్న ట్రిక్స్ అవి చెప్పా. ఇంటికి తీసుకొచ్చారు. ఆయన బాగా వీక్గా ఉంటున్నారు. ఏజ్డ్ 70+. ఆయనకి విపరీతమైనటువంటి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వాడేసిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ చాలా వీక్గా ఉంటుంది. చూడ్డానికి వెళ్ళే టైంలో ఆడితో నేను మాట్లాడుతుంటే డిస్కషన్లో ఆయన ఫుడ్ ఏమీ తీసుకోవట్లేదు, ఒక కంపెనీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్ షేక్స్ అవి చేసి ఇస్తూ ఉంటారు. అవి విపరీతమైనటువంటి స్టెరాయిడ్స్. ఆయనకి కనీసం అదన్నా ఇవ్వాలి. ఆయన ఏం తినలేకపోతున్నారు, కనీసం ఇది ఇచ్చేస్తే, ప్రోటీన్ ఇచ్చేస్తే ఆయన కొంచెం హుషారుగా. ఆయనకు ఆ హుషారు మరి వచ్చిందా, ఓపిక వచ్చిందా? అప్పుడన్నా ఆయన వయసు ఎంత అన్న, ఆయన వయసు 70+. ఆయనకి ఏం పని ఉంది? పని ఏమి లేదు, పడుకోవటం, లేకపోతే ఎవరన్నా పలకరించడానికి వస్తే కూర్చోవటం, అంతే. ఇంట్లోనే నడవడానికే ఓపెన్ లేని మంచి పని ఏం చేస్తాడు? ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు? ప్రోటీన్ అంతేనా? ప్రోటీన్ ఎందుకు కావాలి? ప్రోటీన్ ఎవరికి కావాలి? అంటే మజిల్ బిల్డ్ చేయడానికేనా సార్ ప్రోటీన్ అంటే? స్టార్టింగ్లో అంటే ఒక సర్టెన్ ఏజ్ నుంచి 21-22 సంవత్సరాలు వచ్చేవాడు బాడీ అంతా కూడా గ్రో అవుతుంది. అప్పుడు అది అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఇంటేక్ హెల్ప్ అవుతుంది, అవసరం. అప్పుడు ఆ వయసులో అది అవసరం. అలా అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ప్రోటీన్ గురించి వీటి గురించి మాట్లాడలా. ఒక ఏనుగు పిల్ల పుడుతుందమ్మా, ఎంత ఉంటుంది అది బుడ్డది? ఏనుగు పిల్ల ఎంత ఉంటుంది? గోటం బాగుంటుంది. సరే, నువ్వు అగస్త్యుల వారిని కన్నావు, ఓకే. అన్నం పెట్టడం ఎప్పటి నుంచి? 6th మంత్ వరకు ఏం తిన్నాడు? తల్లిపాలిచ్చు. అప్పటికి అంటే పుట్టిన అలాగే ఉండిపోయి నువ్వు 6th మంత్ అన్నం పెట్టడం మొదలు పెట్టాక సైజ్ పెరగడం మొదలు పెట్టాడా? నీ పాలు తాగే పెరిగాడు. నీ పాలతోనే వాళ్ళు బిల్డ్ అయింది. అప్పుడు ఆడికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందా? పోనీ నువ్వేమైనా డెలివరీ అయిన తర్వాత హెవీ ప్రోటీన్ ఏమన్నా తీసుకున్నావు ఇంటేకు? మరి ఎక్కడి నుంచి వచ్చింది ప్రోటీన్? ఆడు 6 నెలల్లోనే ఎంతో కొంత పెరుగుంటాడుగా, బాడీ పెరుగుంటాడు. ఇప్పుడు నువ్వు హెవీ ప్రోటీన్ ఏం పెట్టేస్తున్నావు వాడికి? నేనేం పెట్టట్లేదు, రెగ్యులర్ డైట్లో ఉన్నా, అంతే. పెరుగుతున్నాడుగా, ఆడు ఎగుతున్నాడు, గంతులేస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ప్రోటీన్? వాడికైనా ఇప్పుడు టెస్ట్ చేస్తే ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుందా? ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. నీ బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది, అది నువ్వు తీసుకునే ఆహారాన్ని అది మార్చుకోవాలి ప్రోటీన్గా. నీకు ఇది ప్రోటీన్ అవసరం, ఇది ఎదిగే వయసు, బిల్డ్ చేస్తున్నాడు కాబట్టి ఇది ప్రోటీన్గా దాన్ని నువ్వు ఇచ్చిన పదార్థాన్ని అది మార్చుకుంటుంది. అది ప్రకృతికి తెలుసు, నీ నేచర్కి తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రోటీన్. జ్యేష్టం, ఆషాఢం, జూన్, జూలై మాసాలు ఈ ప్రోటీన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. మన ఫిజికల్ బాడీలో ఒక సిస్టమ్ ఉంది, అది యాక్టివ్ అయ్యేటువంటి టైం. ప్రోటీన్ కావాలా ఈ టైంలో? నువ్వు ఏది తీసుకున్నా దాంట్లో దానికి కావాల్సిన పోషకాలని ప్రోటీన్గా అది మార్చుకుంటుంది.
మజిల్ ఇంప్రూవ్మెంట్ అవసరం. ఇది ఎందుకు అంటే మన బాడీలో దాన్ని ఏమంటారు, ట్రిపుల్ వార్మర్ అని ఉంటుంది, టెంపరేచర్ మెయింటెనెన్స్, ఒక థర్మామీటర్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది సరిగా ఉన్నవాడికి ఈ లెక్కలు అవసరం లేదు, ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత, ఇవేం అవసరం లేదు, అది చూసుకుంటుంది ఆ ట్రిపుల్ వార్మర్. అది ఒకటి ఉంది, అది పని చేస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. అది పని చెయ్యక, అంటే ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ సరిగా బాడీలో లేక నీ బాడీ బిల్డ్ అవ్వట్లేదు అంతే. అవి అద్భుతమైనటువంటి ధాన్యాల్లో మనకు ఉన్నటువంటి వాటిలో చిక్కుడు జాతికి చెందినవన్నిటిలోనూ అది ఉంటుంది. హై ప్రోటీనా? థర్మామీటర్ ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అలాగే గోరుచిక్కులు ఎలా ఉంటాయి, పొడుగ్గా. మన ఇవి అంటే ఇదేమి కంపారిజన్ కాదు, అంటే థర్మామీటర్ కి గోరుచిక్కుళ్ళకి ఇంకా చాలా సోయా బీన్స్ అన్ని పొడుగ్గానే ఉంటాయి. చిక్కుడు ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ట్రిపుల్ వార్మర్కి. అందులో ద బెస్ట్ ఏంటంటే గోరుచిక్కుళ్ళు. అంటే మిగతా వాటిలో అవి పచ్చిగా కాయగూరలా తీసుకోవాలి. మళ్ళీ సోయాబీన్స్ ప్రోటీన్ మారిపోతుంది, దాన్ని మళ్ళీ నానబెట్టుకుని ఏవో చేసుకుని. అలాగే కిడ్నీ బీన్స్ అని రకరకాల బీన్స్, ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాడుతాం. అవి మళ్ళీ మనకు ప్రమాదాన్ని ఇస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ ప్రాసెస్ సరిగ్గా జరగట్లేదు. పచ్చి మనం గోరుచిక్కుళ్ళు తీసుకుంటే హై ఫీవర్స్, జ్వరాలు. చిన్న పిల్లలకి ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు బాగా పసిపిల్లలు ఉన్నారు, సే ఒక 10 months లోపు పిల్లలు ఉన్నారు, హై ఫీవర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. శుభ్రంగా గోరుచిక్కులు చిన్న చిన్న ముక్కల కింద కోసి ఆవిరి పట్టండి. ఆవిరి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టండి. బాగా కొంచెం ఉడుకుతాయిగా, సెమీ కుక్ అవుతాయి కదా, వాటిని తీసేసి కొంచెం మిరియాల పొడి అవి వేసి బాగా మెత్తగా చేసేయండి. దాన్ని కొంచెం నీళ్లు మరగబెట్టి దాంట్లో వేయండి, దాన్ని వడకట్టండి, దాన్ని స్పూన్తో కొంచెం కొంచెం పట్టించండి. మీకు వితిన్ 1 dayలో ఆ ఫీవర్స్ నుంచి రిలీఫ్ చూస్తారు. మిరియాలు మరి కారంగా ఉంటాయి కదా? కారం కాదు, అది క్షారము. మండుతుంది కదా పిల్లాడికి, కొంచెం టేస్టీగా ఉంటుంది కదమ్మా. కొంచెం ఉప్పు మిరియాల పొడి వేస్తే టేస్టీగా ఉంటుంది, లేదు తేనె మిరియాల పొడి వేస్తే టేస్టీగా ఉంటుంది. అది క్షారము. నీ బాడీలో ఎసిడిక్ నేచర్ వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విపరీతమైనటువంటి ఎసిడిటీలో ఉన్నావు. తల్లి విపరీతంగా కారాలు మసాలాలు తినేయడం వల్ల ఆ పాలు తాగిన బిడ్డకి ఆ ప్రాబ్లం వస్తుంది. మిరియాలు అనేది ఔషధం, చాలా అద్భుతంగా. దగ్గు జలుబు చేసింది, దగ్గు వచ్చింది అన్నప్పుడు మిరియాల పాలు తాగుతావుగా, తాగాలిగా. అది చిన్నపిల్లవాడికి గ్లాస్ అక్కల ఒక చిన్న స్పూన్, ఇది ఎలా రెగ్యులర్ చాలా రిలీఫ్ వస్తుంది. ఈ జూలై మంత్కి, జూలై టు ఆగస్ట్ అద్భుతంగా పనిచేసేటువంటి వెజిటేబుల్ గోరుచిక్కుడు. మామూలుగా కర్రీలో కూడా రెగ్యులర్ డైట్ లో పెట్టుకోవచ్చా? వారానికి 2 సార్లు తింటే, జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మజిల్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. మీరు అంటే చాలా మంది ఇప్పుడు నేను ఏం చెప్పినా అది కాంట్రవర్షియల్ చేసి లేకపోతే ట్రోల్ చేస్తారు. మనకి కోటి రామ్మూర్తి గారు, విజయనగరం, ఇండియాలో నెంబర్ 1 రెజ్లర్ అనుకుంటాను ఆయన, బాడీ బిల్డింగ్ లో. ఏనుగుని ఒక చెక్క బల్ల వేసుకుని దాని మీద నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి, ఒక ఏనుగుని. ఆయన వెజిటేరియన్. దారాసింగ్ వెజిటేరియన్. దట్స్ ద పవర్ ఆఫ్ వెజిటేబుల్స్. అమేజింగ్. ఏనుగు అది వెజిటేరియన్, చెరుగ్గల్లేక తినేది. అలా కాదు సార్, ఏనుగుని నిల్చోబెట్టుకున్నాడు అంటే ఈయన బలం ముందు ఆ బరువు ఏమి ఆయన ఏమి చేయలేకపోయింది. మై గాడ్. సరే, ఓకే. అది అంటే ఈ జూన్ జూలై నెలలో ఉన్నటువంటి పవర్ గురించి మాట్లాడుతున్నాం ఈ టైంలో. అంటే మనం ఇప్పుడు అంతా కూడా ఏమైందంటే మార్కెట్ అంతా కూడా అన్ని రకాల పదార్థాలు అన్ని వేళలా దొరికేస్తున్నాయి, సీజనల్. ఇప్పుడు నేరేడు పళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ సీజన్లో. అంటే ఇప్పుడు మనకి వగరు రుచి అవసరం. నేను ఇవాళ ఒక చిన్న ప్రయోగం చేస్తే నా బాడీ వగరు అడుగుతుంది, దానికి నేను ఆ రుచి ఇస్తే నాకు నెక్స్ట్ 2 months నా బాడీ. ఎట్లా తెలుస్తుంది వగరు అడుగుతున్నట్టు? అదేనమ్మా, మీరు గమనించాలి. నాలిక ఇట్లా టచ్ చేసినప్పుడు ఆ టేస్ట్ వస్తుంది, లాలాజలం వస్తుంది కదా. మీ లాలాజలాన్ని అబ్జర్వ్ చేయండి, ఉప్పగా ఉందా, తీయగా ఉందా, వగరుగా ఉందా, నాలిక ట్రిక్లింగ్ సెన్సేషన్లో ఉందా. నన్ను నేను గమనించుకోగలిగినప్పుడు నేను మీకు ఏమైనా చేయగలను. నాకు నేను మేలు చేసుకోలేను, మీకు ఏం చేస్తాను. ఇదే అంటే కొంచెం గర్వంగా ఉంటుంది. అశ్విని కదా హీల్ చేయగలరు. నా సత్య దసరా అశ్విని గుర్రాలు. 1 డయాగ్నోసిస్, 2 ట్రీట్మెంట్, హీలింగ్ కెపాసిటీస్. మీకు ఆ కెపాసిటీ ఉంటుంది, మామూలు వాళ్ళకి రాదు. అంటే ప్రతి మనిషిలో కూడా ఈ క్వాలిటీస్ ఉంటాయమ్మా. ప్రత్యేకమైనటువంటి సాధన బట్టి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని అనుకోవాలి. రైట్. సో జ్యూస్ రూపంలో తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి సార్? గోరుచిక్కుడు 10 గోరుచిక్కుళ్ళమ్మా, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం దానికి అడిషనల్గా గ్రేప్స్ కానీ
ఒక నిమ్మకాయ కానీ, మ్మ్. నల్ల ద్రాక్ష కానీ, నిమ్మకాయ కానీ. ఎందుకంటే ఇది నురుగు వస్తుంది. మ్మ్. దీనికి ప్రోటీన్ని తయారు చేసే కెపాసిటీ ఎక్కువ. గోరుచిక్కుళ్ళకి మన బాడీలో ప్రోటీన్ మెకానిజాన్ని డెవలప్ చేసే కెపాసిటీ. శక్తి ఉంది. మీకు నురగొచ్చేస్తుంది. ఉమ్. గోరుచిక్కుళ్ళు వాటర్ పోసి జ్యూస్ చేస్తే నురగా ఉంటుంది తప్ప జ్యూస్ ఉండదు. అయ్యో మరెలా అందుకనే దాన్ని విటమిన్ సి యాడ్ చేస్తాం. నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే ఆ నురగ తగ్గుద్ది, మనకు ఆ జ్యూస్ వస్తుంది. ఓకే. ఒక గ్లాసు మ్మ్. 10 గోరుచిక్కుళ్ళు, ఒక నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, మ్మ్. ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి మ్మ్. దాంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, లేదంటే మిరియాల పొడి, తేనె వేసుకుని మ్మ్. తాగి చూడండి. మ్మ్. మీకు ప్రోటీన్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అంటే మీ బాడీలు వీళ్ళు చెప్పేది కరెక్టే, కానీ మీ బాడీలో అవి తీసుకో. ఆర్టిఫిషియల్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్నే యాక్సెప్ట్ చేస్తుంది. ఉమ్. యానిమల్ ప్రోటీన్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ప్రోటీన్ కానీ మీ బాడీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీకు స్పృహ లేదు. మీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ స్పృహ ఉంది. Right. ఎవరికి కూడా ప్రోటీన్ పనిచేయట్లా. Mm. మీరు రాసేస్తున్నారు టాబ్లెట్లు రూపంలో, ఎగ్ రూపంలో అట్లా తీసుకుంటున్నారు, కానీ అదంతా డిసీజ్గా మారుతుంది. ప్రోటీన్ ఇంటేక్, ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ఇంటేక్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. Right. అది మీరు మొదలు పెడితే తప్ప బాగుండదు. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇంకా ఎటువంటి డైట్లో అంటే పరగడుపున ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలని చెప్తుంటారు కదా, ఎంప్టీ స్టమక్. Before. ఎంప్టీ స్టమక్ ఖచ్చితంగా తీసుకుని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే రీతిలో మీ బాడీని మీరు సిద్ధపరచుకోవడం కోసం ఈ వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే సార్. సూర్యోస్మిత. సూర్యోస్మి, జై శ్రీ. జై శ్రీరామ్.